నమస్కారం. జ్వాల భారతి న్యూస్ కి స్వాగతం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జూన్ 4న హైదరాబాద్ లో జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర జిల్లా స్థాయి సభ్యులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ పదాధికారులు, సీనియర్ నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య విజ్ఞప్తి చేశారు. అంబర్పేటలోని పద్మావతి డిపి రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసుల పురోగతి, జిల్లా సభ్యత్వాల విస్తరణ, పెండింగ్ మహాసభలు, రాష్ట్ర మహాసభల నిర్వహణతో పాటు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశానికి ఆహ్వానించబడిన ప్రతి బాధ్యుడు సమయానికి హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ జిల్లాల నుండి వచ్చిన అధ్యక్ష, కార్యదర్శి మరియు మన కమిటీ సభ్యులకు, రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. మేము గత 13 సంవత్సరాల నుండి సార్ వాళ్ళ ఆధ్వర్యంలోనే కూడా పనిచేస్తున్నాం. ముఖ్యంగా నా పేరు గిరిబాబు, జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ని, జోగులాంబ టీవీ CEO అని కూడా. ఎందుకంటే గత 13 సంవత్సరాల నుండి కూడా ఎన్నో యూనియన్లు కూడా మాకు ఆఫర్లు ఇస్తూ కూడా పోలేదు. నేను ఇప్పుడు రెండోసారి కూడా యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే గతంలో కలిసి ఉన్నప్పుడు 130 మంది సభ్యత్వం ఉండేది. అయితే మాకు చాలా చిన్న జిల్లా, 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇప్పుడు 93 ఉన్నాయి. ఎందుకంటే ఒక సంఘం ఏర్పాటైంది కాబట్టి. అయినా పోయిన వాళ్ళ గురించి మా జిల్లాలో మాత్రం ఎవరు కూడా మాట్లాడుకోము. ఉన్న వాళ్ళం కలిసికట్టుగా మంచిగా వర్క్ చేసుకుంటాం. ఎందుకంటే పోయిన వాళ్ళ గురించి పదే చెప్తే మనం వాళ్ళని పోయితే ఇంకా వాళ్ళే హైలైట్ అయిపోతారు. పోయిన వాళ్ళని మనం మర్చిపోవాలి. పోయిన వాళ్ళని అడిగి దొరికితేనే వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు మనం మాట్లాడకూడదు అని కూడా ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వానికి చెప్తున్నా. మన జిల్లా నుండి వచ్చిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నాం, మన సంఘాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని వాటిపై అందరి కార్యాచరణ రాష్ట్ర నాయకత్వం చెప్పినట్లనే మనం నడుచుకుంటే బాగుంటుంది అనేది. ఇంకోటి వన్ పార్టీ కార్యదర్శి చెప్పినట్టు మా జిల్లాలో కూడా 1 రోజు 2 రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వస్తుంది. అదేవిధంగా సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు మన స్కూలు విద్యార్థుల కంటే మన పిల్లలకు, జనరేషన్ పిల్లలకు చాలా సమస్యలు ఉండేవి. అయితే గతంలో ఇప్పించినాం. ఇప్పుడు కూడా మా జిల్లాలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో DO గారితో మాట్లాడుతూ లెటర్ ఇప్పించినాం. ఆల్రెడీ మా స్కూళ్ళలో కొన్ని ప్రాబ్లం ఉన్నాయి కూడా సాల్వ్ చేసినాము. రాబోయే రోజుల్లో మీరు ఏం చెప్పినా కూడా అన్ని కలిసికట్టుగా నడుచుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. లేదా లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చే వాళ్ళ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ ఏమిటో మనదే, అది సర్టిఫికేట్ మనకు తెలియదు ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరికి ఇతరులకు మాత్రం ఇచ్చే అవకాశం లేదు అని మళ్ళీ స్పష్టం చేస్తున్నాను. ఇప్పటికీ దాదాపు ఇంకా 13 జిల్లాల మహాసభ జరగాల్సింది. అంటే 20 జిల్లాల మహాసభలు పూర్తయింది, కమిటీలు నడుస్తుంది, సభ్యత్వాలు ఇచ్చారు. 2,500 పైన మనకి మెంబర్షిప్ వచ్చింది అన్ని జిల్లాల నుంచి, 20 జిల్లాల నుంచి. ఇంకా 13 జిల్లాల ఒక లక్ష్యం ఉండాలి, ఒక కమిట్మెంట్ తో పనిచేసే నాయకత్వం ఉన్నప్పుడే సంఘం ముందుకు పోతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఎవరు చేయని కార్యక్రమాలు, సమస్యల మీద మనం స్పందిస్తున్నాం. కాబట్టి యాదగిరి కార్యవర్గ సభ్యులు రండి, అట్లాగే ప్రతి విషయంలో కూడా మనం స్పందిస్తూనే ఉన్నాం. కాబట్టి జర్నలిస్టులు మన పక్షం ఉంటారని చెప్పి మనం నమ్ముతున్నాము.